గతంలో శ్రీవారి పింక్ డైమండ్ మిస్సింగ్ అంటూ హల్చల్ చేశారు. తర్వాత టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయాయని, నిత్యాన్నదాన నిర్వహణ సరిగా లేదంటూ దుమ్మెత్తిపోశారు. తాజాగా శ్రీశైలం లడ్డూపై యాగి చేస్తూ వైసీపీ దుష్ట సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. అంతకుముందు బెజవాడ కనకదుర్గమ్మ లడ్డూ ప్రసాదంలో మేకు వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. భక్తుల భద్రతను దేవాదాయ శాఖ పట్టించుకోవటం లేదని అప్పట్లో దుమ్మెత్తి పోశారు. కానీ అసలు విషయం అధికారుల విచారణలో బయటపడింది. వాస్తవానికి ఈ మేకు ఘటన 2019లో జరిగింది. అప్పటి వీడియోను కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అలాగే ప్రశాంతతకు మారుపేరైన టీటీడీ ఆలయాన్ని తరచూ వివాదాల్లోకి లాగే ప్రయత్నం జరుగుతోంది. గతంలో స్వామివారి పింక్ డైమండ్ పోయిందని మీడియాలో వైసీపీ నేతలు హల్చల్ చేశారు. స్వామి ఆభరణాలు మొత్తం తనిఖీలు చేసి వైసీపీ నిరాధారణమైన ఆరోపణలు చేసిందని అప్పట్లోనే చంద్రబాబు ప్రభుత్వం తేల్చేసింది. అసలు పింక్ డైమండ్ ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇక తిరుమలలో అన్యమత ప్రచారం ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది కావాలనే అన్యమత ప్రచార పుస్తకాలు, వస్తువుల్ని కొండపైకి తీసుకెళ్తున్నారు. కుట్రపూరితంగా జరుగుతున్న అన్యమత ప్రచారాన్ని ప్రభుత్వం ఎంత కట్టడి చేసినా పూర్తి స్థాయిలో పరిస్థితి అదుపులోకి రావట్లేదు. కొన్ని రాజకీయ పార్టీలు వారి రాజకీయ మనుగడ కోసం ఆలయాలు, లడ్డూ ప్రసాదాలపై దుష్ప్రచారం చేసి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కుట్రలు చేస్తున్నాయని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇంతకు ముందు ఒకవేళ 4 మోడల్ వీధులు తిరుగుతుంటే కూడా గుమగుమలాడుతున్నటువంటి ప్రసాదాలపైన కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా కన్నేసి చూస్తుంటారు. అలాంటి దానిపైన కూడా ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారంటే అగౌరవంగా. ఇలాంటివి ఎలా అంటే చిన్న విషయానికి కూడా దాన్ని పెద్దగా చూస్తున్నారు. కానీ ఏమీ లేకుండా మళ్ళీ అదే తరంలో తీసుకొని వచ్చి పెట్టారు. అదేవిధంగా చిన్న చిన్న విషయాలు పెద్ద చేసేది ఎలా ఉంటాయి. ఈరోజు గోశాలపైన అయితేనేమి, లడ్డూలో దోమలు పడినాయని, లడ్డూలపై నట్లు పడినాయని, లడ్డూల్లో జర్రులు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా కావాలనే దుష్ప్రచారం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అదే పవిత్రమైన పుణ్యక్షేత్రాలు, అదే విశాఖపట్నంలో అయితేనేమి, అదేవిధంగా విజయవాడలో అయితేనేమి, ఇలాంటి ఉన్నటువంటి పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఏ చిన్న విషయాన్ని కూడా భూతద్దం పెట్టి పెద్ద విధంగా చేసి ప్రజల మనోభావాలు దెబ్బతీసేది. ఏపీలోని ప్రధాన ఆలయాలపై ఒక ప్రణాళిక ప్రకారం దుష్ప్రచారం జరుగుతోంది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే వారిపై టీటీడీ, దేవాదాయ శాఖ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో నిత్యం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండాలి. శ్రీశైలం దేవస్థానంలో సీసీ కెమెరాలు ఉండటంతోనే లడ్డూలో ఉద్దేశపూర్వకంగా బొద్దింకను పెట్టారన్న విషయం వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాలు లేకపోతే నిజంగానే బొద్దింక వచ్చిందని నమ్మాల్సి వచ్చేది. కాబట్టి రాష్ట్రంలోని ప్రతి ఆలయాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలోకి తీసుకురావాలి. మరీ ముఖ్యంగా కేంద్ర పర్యవేక్షణ విభాగం ఏర్పాటు చేస్తే ఇంకా మంచిది. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాల్ని ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేయాలని భక్తులు సూచిస్తున్నారు. వీటన్నిటినీ కూడా పెద్దగా ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడానికి కూడా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చింది. ఒకవేళ ఏదన్నా కనుక నిజంగా కనుక ఏ దేవాలయంలో అయినా ఎటువంటి అపచారాలు జరిగినా అందరికన్నా ముందు మాట్లాడడానికి మేము ఉంటాం. హిందూ సంఘాల తరఫున మేము ఖచ్చితంగా ఉంటాం. మేము ఇప్పుడు దాకా మాట్లాడలేదు అంటేనే అవన్నీ ఫేక్ ప్రచారాలని అర్థం. అందువల్ల దీని మీద, ఇలాంటి ఫేక్ ప్రచారాల మీద అసలు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కొంచెం గట్టిగా శ్రద్ధ పెట్టి ఈ ఫేక్ ప్రచారాలు చేస్తున్న వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు లడ్డూ ప్రసాదం తయారీ కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా ఆలయాల్లో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నిబంధనల ప్రకారం ప్రసాదాలు తయారు చేస్తే నిరాధారమైన ఆరోపణలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఆలయాలు, హిందుత్వపై కుట్రపూరితంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని భక్తులు కూడా నమ్మొద్దని కూటమి నేతలు సూచిస్తున్నారు.